ఓం నమో వెంకటేశాయ. మామూలుగా హస్తవాచి అంటాం కదా మనం. సో మనం బ్రాండ్ ఓపెన్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, యజమానికి కలిసి రావడం అనేటువంటిది పెద్ద విషయం. సో పవన్ గారిని చూస్తూ ఉన్నాము, ఎక్కడి నుండి ఎక్కడికి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఐఫోన్ అనేది లేదా శాంసంగ్ లగ్జరీ ఫోన్స్, శాంసంగ్లో చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ లగ్జరీ ఫోన్స్ అంటే లైక్ జెడ్ ఫోల్డ్ కానీ ఫ్లిప్ ఫోల్డ్ కానీ ఇవన్నీ కూడా కాస్ట్లీయెస్ట్ ఫోన్స్. అలాగే ఐఫోన్ అంటే ఒక డ్రీమ్ అయిపోయింది, ప్రపంచం మొత్తం ఒక డ్రీమ్ అయిపోయింది. అలాంటి అంత కాస్ట్లీ ఫోన్లు నెట్ పెట్టి కొనాలంటే చాలామందికి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ N4U అనేటువంటిది ఏం చేసింది పవన్ గారు, ఆయన ఆలోచన ఏంటంటే జస్ట్ 0 డౌన్ పేమెంట్తో కొన్ని ఫోన్లు, అలాగే జస్ట్ నామినల్ ఒక 1000, 2000, 3000 ఇన్స్టాల్మెంట్ మనం నెట్ కట్టి ఇమీడియట్గా ఇన్స్టాల్మెంట్, అది కూడా 0 ఇంట్రెస్ట్కు చాలా వరకు ఫోన్లు అందించడంతో ఏమైపోయింది అంటే ప్రతి మనిషి ఎవరైతే ఈ కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారో లగ్జరీ గాడ్జెట్స్ వాడాలనేటువంటిది, వాళ్ళ కోరికలు అనేటువంటివి నెరవేరుతూ ఉన్నాయి. సో మనం ఏదో ఓపెన్ చేసినాము అన్న కాకుండా జనాల్లోకి సక్సెస్ రేట్ ఎంత అనేది లాస్ట్ 5 సంవత్సరాల నుండి తీసుకుంటే అది ఏదైనా ఎనీ బ్రాండ్ అదర్ శాంసంగ్, యాపిల్, సో నేనే లాంచ్ చేస్తూ ఉన్నా. సో తనకి బాగా కలిసి వస్తుంది వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల. సో అందువల్ల మనం వెంకటేశ్వర స్వామి వారిని మనము నమస్కరించుకోవాలా. ఆయన దయ వల్ల తన వ్యాపారం సక్సెస్ అవుతున్నందుకు సంతోషపడాలి. కాదు సార్, డిస్కౌంట్ అంటారు కదా, మరి బ్రాండ్ అంబాసిడర్ ఏమైనా డిస్కౌంట్ ఉందా? ఇప్పుడు పేమెంట్ చెక్ ఎప్పుడు ఫుల్ పేమెంట్ ఇస్తారా మీరు చెప్పండి. ఆ విషయంలో పర్ఫెక్ట్ వ్యాపారస్తుడు ఒక్క రూపాయి తగ్గించడు. నా పేరు చెప్పి స్టోర్కి వెళ్ళి వేణుస్వామి గారు పంపించారండి అని ఎంతోమంది వెళ్ళినా ₹1 తగ్గించాడు. కాకపోతే పాపం ఏదన్నా దానికి సంబంధించిన ఏమంటారు గిఫ్ట్స్ మాత్రం ఇస్తాడు. సో అది ఏం ప్రాబ్లం లేదు. సో ఎవరన్నా నా పేరు చెప్పి కూడా మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి నా పేరు చెప్తే మీకు మేబీ ఈసారి డిస్కౌంట్ ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా. అట్లీస్ట్ కొద్దిగా డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, దాంతోపాటు ఏదన్నా మీకు గిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒకటి దగ్గర 2 గిఫ్ట్స్ వస్తాయి నా పేరు చెప్తే. నాకు ఒక క్రేజియెస్ట్ క్వశ్చన్ ఉంది, అసలు ఎవరినైనా మీరు డిస్కౌంట్ అడుగుతారా? అసలు నేను అడగాను, నేను జనాల కోసం చెప్తున్నా, నేను అడగాను. అసలు ఎలాగో అడుగుతారు సార్, వేణుస్వామి కొనే ముందు అక్కడ ట్యాగ్ ఎంత ప్రైస్ ఉందో అంతే పే చేసి. నేను ఒకటే మాట చెప్తాను, నేను దట్ ఈస్ మై డ్రీమ్. లైఫ్లో నాకున్న ఒకే ఒక డ్రీమ్ ఏంటంటే లండన్లో ఒక బిల్డింగ్ ఉంటుంది. సో ఆ బిల్డింగ్లో ఏంటంటే ట్యాగ్ అనేది చూడకుండా పర్చేస్ చేయాలి అనేది ప్రపంచంలో అందరి డ్రీము, నా డ్రీమ్ కూడా అదే. సో నేను లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్యాగ్ చూడకుండా నాకు నచ్చిన వస్తువులు నేను తీసుకున్నా. సో లండన్లోనే తీసుకోలేదంటే, చూడలేదంటే మనం ఇక్కడేం చూస్తాము. సో ట్యాగ్ చూడను నేను, నా డ్రీమ్ అది. సో అంటే ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ద లైఫ్ అంటే ట్యాగ్ చూడకుండా వస్తువు కొనడాన్ని ద అచీవ్మెంట్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. సో అందుకని నేనైతే చూడను. మీరు ట్యాగ్ చూడని ఎప్పుడైనా పవన్ గారికి చెప్పారా? నేను అడగల. ఎందుకంటే ఫస్ట్ ఫోన్ మీకే లాంచ్, నేను అడగలే. ఫస్ట్ ఫోన్ లాస్ట్ 5 years నుండి ఫస్ట్ ఫోన్ నేనే తీసుకుంటాను. దాని ప్రైస్ కూడా నేను అడగలను. నేను అడిగేది ఒకటి, నాకు 1 TB కావాలా లేదా 1 TB. నేను అడిగేది ఒకటే 1 TB. కానీ నా బాధ అర్థం చేసుకొని ఈసారి యాపిల్ వాళ్ళు 2 TB లాంచ్ చేశారు ఫస్ట్ టైం. ఇప్పుడు మనకు ఇది వరల్డ్లో స్మాలెస్ట్ అంటే వెయిట్, స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ 179 గ్రాములది ఎయిర్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం అనేది ఇట్స్ అ మిరాకిల్. అండ్ ఆల్సో ఇప్పుడు ఎయిర్ పాడ్స్ ఆ చిన్నవి 3 అని వస్తుంది సిరీస్. అదేంటంటే మనం మాట్లాడుతుంటే మనము వేరే భాషల ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నా, నాకు తమిళ వాళ్ళు అవతల నుండి మాట్లాడుతూ ఉన్నారు. సో నేను అవి చెవులో పెట్టుకుంటే నాకు అది తెలుగులో ట్రాన్స్ఫర్ అయ్యి నాకు వినపడుతుంది. సో తెలుగులో చెప్తుంది. ఎంత గ్రేట్ అంటే ఆ ప్రాబ్లమే లేదు నాకంటే. అవతల వాళ్ళు తమిళ్లో మాట్లాడుతూ ఉన్నారు, నేను తెలుగులో మాట్లాడుతూ ఉన్నా. సో అది ఆటోమేటిక్గా తెలుగులో ట్రాన్స్ఫర్ అయ్యి నా చెవులోకి వస్తుంది. సో ఇదంతా ఈ టెక్నాలజీ అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. సో ఐఫోన్ దీంట్లో మనకు చాలా తక్కువ బరువు ఉన్నటువంటి 179 గ్రాములు ఉన్నటువంటి ఐఫోన్ ఎయిర్ అనే ఫోన్ లాంచ్ అవుతుంది. అలాగే నేను చెప్పిన ఎయిర్పాడ్స్ లాంచ్ అవుతున్నాయి. సో ఇది ఒక సంచలనం అని చెప్పాలి. సో ఫైనల్గా ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. 6 నెలలకు ఒకసారి ఈవెంట్ చేస్తున్నాము, ప్రతిసారి మీరే వస్తున్నారు, ఒక ఫోన్ కొంటున్నారు. ఆ ఫోన్లన్నీ ఏం చేస్తున్నారు? సెంటిమెంట్ ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇస్తాను. నా ఫోను నీకు మాట ఇష్టం కదా లాస్ట్ టైం. సో ఈసారి నా దగ్గర ఉన్న ఫోన్ నీకే. నాకు అర్థమైంది, నీ క్వశ్చన్లోనే ఉందని నాకు అర్థమైంది. సార్ మీరు ఆల్రెడీ కెమెరా ముందే చెప్పారు సార్, నాకు దాని గురించి అడగట్లా. నాకే డౌట్ ఉంది, 6 monthsకి ఒకసారి వస్తారు, ఒక ఫోన్ లాంచ్ చేస్తారు, కొత్త ఫోన్ మీరే కొంటారు. అసలు మీరు బిఫోర్ వాడిన ఫోన్ ఎవరు వాడతారు? ఎవరికన్నా ఒకళ్ళకు, నాకు ఇప్పుడు టీంలో ఎవరన్నా లేదంటే ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తా. అడిగితే ఇచ్చేస్తారు విత్ డేటా కాదు, డేటా క్లీన్ చేసి ఇస్తా.
కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటో తెలుసా వేణుస్వామి గారు? ఫోన్ కొనేటప్పుడు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మినిమం నాకు అసలు నాకు పెద్ద బిగ్ రిలీఫ్ ఏంటంటే, నాకు టెన్షన్ లేని ఏంటంటే, పవన్ గారికి చెప్తే వచ్చి కూర్చొని 2 గంటల్లో హ్యాపీగా చేసి పెట్టేస్తారు ఇంట్లో. సో అది మనకు అసలు నాకు టెన్షనే లేదు. అది పెద్ద టాస్క్ అది. ఇప్పుడు ఈ మధ్యన మనం ఏదైనా ఫోన్ తీసుకుంటే ప్రతిదీ ట్రాన్స్ఫర్ చేయాలంటే టెన్షన్, మనకేమో తెలియదు. సో నాకు ఆ టెన్షన్ లేదు. నేను పవన్ గారికి ఫోన్ చేసి, పవన్ గారు అంటే వచ్చి ఫోన్ చేసి ఒక 2 అవర్స్లో ఫ్రెష్గా చేతితో పెట్టి వెళ్ళిపోతారు. అందుకే మీరు ట్యాగ్ చూసేసి ఇచ్చేస్తున్నారు ప్రైజెస్. ట్యాగ్ కూడా లేదు, చెప్తే ట్యాగ్ కూడా చూడం కదా. కాదు, ఒక ప్రైస్ చెప్పారే అనుకోండి, అసలు ఆన్లైన్లో ఎంత ఉందని ఇప్పటివరకు చెక్ చేశారా? నేను చెక్ నమ్మకం అది నాకు. అసలు నేను ఎప్పుడు అట్లాంటి పని చేస్తే ఇంకా ఇది ఉండదు కదా, ఈ బంధం ఎట్లుంటుంది. సో నేను ఎప్పుడు నా లైఫ్లో ఆయన చెప్పిన దానికి నేను ఎప్పుడు అసలు జనరల్గా డిస్కషనే రాదు, అది ఎంత అనేది రాదు. మామూలుగా నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద సెలబ్రిటీకి ఇస్తున్నా, ఒక హీరోయిన్కి ఇస్తున్నా. ఎందుకంటే ఈ ఫోన్ ప్రత్యేకించి వాళ్ళు నాకు ఆల్రెడీ 1 మంత్ బ్యాగే చెప్పినారు. సో ఖచ్చితంగా నేను అతి బలవంతంగా ఈరోజు 2 ఫోన్లు బుక్ చేసిన. 2 ఫోన్లు నాకు కావాలని చెప్పిన. సో ఆ 2 ఫోన్లు ఒకటే ఆరెంజ్ కలరు. ఆ 2 ఫోన్లు కూడా ఒకళ్ళు ఇండియాలోనే టాప్ సెలబ్రిటీ, ఒక పొలిటీషియను లేడీ, అండ్ ఒకళ్ళు టాలీవుడ్లో పెద్ద హీరోయిన్. సో వాళ్ళిద్దరికీ నేను ఇస్తున్నా. అది నేను గిఫ్ట్గా ఇస్తున్నా వాళ్ళకి. ఓకే, ఎవరికి ఇస్తున్నారో చెప్పారు, ఎవరికి ఇస్తున్నారో చెప్పలేదు. తెలీదు, నాకు కూడా తెలియదు పేరు. ఓకే సరే, ఎవరికి ఇస్తున్నారో చెప్పరైతే సీక్రెట్ మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి వచ్చారు అండ్ ఎప్పుడు కూడా ఇలాగే మీ వెల్కమింగ్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దట్టు పవన్ గారు 12 సంవత్సరాలు నేను సార్ ఎన్ఫర్ యూ స్టార్ట్ చేసి. సో ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంటుంది. కానీ మన వెంట ఉన్న వాళ్ళని చూస్తుంటే సక్సెస్ అనేది ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మామూలుగా ఫౌండర్గా పక్కన పెట్టి పవన్ గారిలో మీకు బాగా నచ్చేదేంటి, మార్చుకోవాల్సిందేంటి, ఈ జర్నీ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలంటే ఏం చెప్తారు? పవన్ గారిని నేను అబ్జర్వ్ చేసిన దగ్గరికి అయితే నాకు ఏం డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో ఏదైనా చాలా చాలా డౌన్ టు ఎర్త్ పర్సను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి మనస్తత్వము. ప్లస్ అన్నిటికంటే వ్యాపారస్తుడికి కావాల్సింది ఏంటంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి, జనరేషన్ను బట్టి మనం స్టెప్స్ వేస్తూ ఉండాలి. అంతేగాని నేను అదే పాత చింతకాయ పచ్చడి అని ఏదో ఆలోచిస్తే సెట్ కాదు. సో చాలా ఎక్స్ట్రీమ్గా ముందుకొస్తాడు, చాలా ఎక్స్ట్రీమ్గా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొస్తాడు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టోర్ కాకుండా ఇంకొక స్టోర్ కూడా ఓపెన్ చేసినారు. సో జనాలు వాస్తవంగా అమీర్పేటలో సత్యం థియేటర్కి ఎదురుగున్నది అది ఎలాంటిదంటే బాంబే మార్కెట్, గుజరాత్ మార్కెట్లో చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఉదాహరణ బేగం బజార్ తీసుకుంటే చాలా చిన్నగా కనిపిస్తుంది మార్కెట్, ప్రతిరోజు 1,00,000 కోట్ల బిజినెస్ అవుతుంది. సో అట్లాంటి ఒక మార్కెట్ అది. సో చాలా చిన్నగా కనిపిస్తుంది షటరు, చాలా ఎక్స్ట్రీమ్ బిజినెస్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు సెకండ్ ఇంకొకటి ఏమొచ్చిందంటే అమీర్పేటలో చర్మాస్కి ఎదురుగా ఇంకోటి కూడా ఓపెన్ అయ్యింది. సో 2వ బ్రాంచ్. ఈ 2వ బ్రాంచే కాదు, ఇంకా ఇలాంటివి హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఒక 20 స్టోర్స్ ఓపెన్ చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో తప్పు పట్టడానికి ఎలాంటిది లేదు. నేను ఆయనకు బిజినెస్ పరంగా ఇచ్చే టిప్స్ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకే అవసరం అని కూడా బిజినెస్ టిప్స్ ఇచ్చే రకం. సో నేను చెప్పే పరిస్థితిలో లేను, నీకు తెలుసు. ఎందుకంటే సెలబ్రిటీలను ఎలా పిలుచుకోవాలి, ఏ రకంగా వాడుకోవాలి అని ఈయనకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అది నేను కూడా ఒప్పుకుంటాను సార్. అందుకని సో మనం నేర్పించే స్థాయిలో లేము ఆయనకు. సో ఓకే, మనం కోరుకునేది ఏంటంటే సక్సెస్. సో ఇలాంటి ఈవెంట్లే కాదు, ఇంకా పెద్ద ఈవెంట్ చేసి నెక్స్ట్ ఫోన్స్ను చాలా పెద్ద లెవెల్లో లాంచ్ చేసి తను ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుసు. నాకు తెలిసి మొబైల్ అనగానే పవన్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. సో అది ఇట్లనే కంటిన్యూ అవుతుందని కోరుకుందాం. చివరిగా మీ మాటలు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ గురించి. సో ఎవరైనా కూడా ఒక ప్రొఫెషన్లో ఉంటే వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. పవన్ గారితో పాటు స్టోర్లో వాళ్ళ మిసెస్ నర్మదా గారు కనిపిస్తారు, వాళ్ళ అబ్బాయి ముగ్గురు కనిపిస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో ఆ జర్నీ అందరికీ అలవాటు అయిపోయింది, మన ఇంట్రడక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యామిలీ కొలాబరేషన్ గురించి మీరైనా చెప్పాలంటే ఫైనల్గా ఏం చెప్తారు? ఏముంది, ఇప్పుడు భర్త అడుగుజాడల్లో భార్య, తల్లిదండ్రుల అడుగుడు జాడల్లో అబ్బాయి. సో నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఆల్రెడీ నెక్స్ట్ జనరేషన్ కూడా దించేసిండు. సో ఖచ్చితంగా చాలా అంటే బయటి వాళ్లతో వ్యాపారం చేయడము, ఇతరులను అసిస్టెంట్గా పెట్టుకోవడము కంటే కూడా కుటుంబ సభ్యులే వ్యాపారం చేయడం వల్ల చాలా ఎక్స్ట్రీమ్ బెనిఫిట్స్ ఉంటాయి. అది మనము చెప్పే పరిస్థితులలో లేము. ఎందుకంటే ప్రపంచానికి, భారతదేశానికి చాటి చెప్పిన ఘనత, వ్యాపార రంగంలో ఎలా అభివృద్ధిలోకి రావాలి అనేటువంటివి మెలకువలు నేర్పించినటువంటి ఘనత
వైశ్యులది. సో వాళ్ళు షెట్టీస్ అవ్వచ్చు, వైశ్యులు అవ్వచ్చు, తెలంగాణలో కోమట్లు అవ్వచ్చు, ఏ రకంగా తీసుకున్నా. సో అలాంటి ఒక దాని నుండి వచ్చినటువంటిది, అది కుటుంబం ఆటోమేటిక్గా బ్లడ్లోనే ఉంటుంది. సో ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేటువంటిది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. కాకపోతే నేను కోరుకునేది ఏంటంటే అందరూ ఒకే దగ్గర పని చేయకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ని పెట్టుకొని ముందుకెళ్ళినట్లయితే వాళ్ళ కుటుంబానికి ఆదాయము, పబ్లిసిటీ కూడా పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. చెవులకు ఎక్కదు. సో నాకు కొత్తగా అనిపిస్తుంది, వేణుస్వామి గొప్ప అంటే నాకు ఏదో అనిపిస్తుంది. అదే తిట్టారనుకోండి, వెరీ హ్యాపీ. మీకు కూడా తిడితేనే బాగుంటుంది. చాలా సంతోషం. ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. ఎప్పుడే కానీ జనాల్లోకి, కొంతమంది జాతకాల్లో రాహు ఉచ్చ ఉన్నప్పుడు ఎంత తిడితే అంత జనరల్లోకి వెళ్తాము. ఈ మంచి ఎవరు, ఇప్పుడు మంచి వేణుస్వామి గొప్ప అంటే చూసేవాడు కూడా తిప్పేస్తాడు. ఇక్కడ కింద నుంచి ఒకళ్ళు నేను క్వశ్చన్ అడుగుతానన్నారు, మీరు అలాగే పెట్టుకుని మైక్ ఇస్తాను యాక్చువల్లీ. సార్ థ్యాంక్ యూ అండి, పబ్లిక్ కూడా ఛాన్స్ ఇచ్చినందుకు. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్, పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్నాయి హైదరాబాద్లో. ఆన్లైన్ బిజినెస్లో వాళ్ళకి ఒక సోషల్ మీడియా మేనేజ్మెంట్ టీము ఇంత ఉంటుంది. పవన్ గారిని చూస్తే సోలో, వన్ మ్యాన్ ఆర్మీ. అంటే ఫ్యామిలీని పక్కన పెట్టండి, వన్ మ్యాన్ ఆర్మీ, ఒక్క ఆయనే ఉంటారు. ఆ జరిగే బిజినెస్ చూస్తే ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అవుతారు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఏంటి ఆయన అసలు నిమిషం అన్న ఖాళీ ఉంటుందా అని చెప్పి. ఏంటి మీరు చాలామంది సెలబ్రిటీలు విజయ రహస్యాలు చెప్తూ ఉంటారు కదా, అసలు ఏంటి ఏ శకునాలు ఎలా సపోర్ట్ చేస్తాయని. ఆయన జాతకం మాకు ఎక్స్పోజ్ చేయాలని కోరుకున్నాను. ఆయన విజయ రహస్యం ఏంటి? ఆయన విజయ రహస్యము ఒకటి చెప్తా నేను. చాలామంది వ్యాపారాలు చేస్తారు, చాలామంది మేము గొప్పోళ్ళు అనుకుంటారు, కానీ నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవడము. సో నీ జీవితానికి నువ్వే CEO అనేటువంటి మాటను గుర్తిస్తే నీ లైఫ్లో నీకు తిరుగులేదు. ఇంకొకటి చాలామంది చెప్పేది ఏంటంటే, నేను కష్టపడి పైకొచ్చాను అనే మాట ఈ కలియుగంలో ఎవరూ మాట్లాడకూడదు. కసితో పైకొచ్చాను, కన్నులు తిని పైకొచ్చాను, దెబ్బలతో పైకొచ్చాను. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఎప్పుడైతే, ఉదాహరణ తీసుకుందాం, బొచ్చ అనేది ఒక చేప పేరు నేను చెప్పింది. అలాగే చిన్న చిన్న చేపలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు 100 to 200 మ్యాక్సిమం మనం తినే చేపలు. 400 రూపాయలు అంటే కొర్రమీను. కానీ అన్నిటికంటే ఎక్కువగా పోయే చేప భారతదేశంలో పులస. సో అది 6,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు కేజీ. అదేం చేస్తుంది, గోదావరికి అపోజిట్ డైరెక్షన్లో ప్రవహిస్తుంది. అంటే గోదావరి తూర్పుకు వస్తుంటే ఇది పడమరకి ప్రయాణం చేస్తుంది. అందువల్ల దానికి రేట్ ఎక్కువ. సో ఎప్పుడైతే సమాజంలో మనము ఈ సమాజాన్ని తట్టుకొని మన మీద పడే రాళ్ళని ఇటుకలుగా మార్చి ఇల్లు కట్టుకుంటామో, ఎవడైతే మనల్ని తగలబెట్టడానికి చూస్తాడో ఆ తగలబెట్టే సందర్భంలో ఉన్న నిప్పుతో చలి కాచుకుంటామో అప్పుడే నీకు సక్సెస్ దొరుకుతుంది. సో ఆ సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే రొటీన్కి భిన్నంగా ఆలోచించినప్పుడు. అంటే అందరూ షాపులు ఓపెన్ చేసినారు, అందరూ మొబైల్స్ అమ్ముతున్నారు, కానీ తను ఆలోచించింది ఏంటంటే, ₹1 లేకుండా జస్ట్ నీ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్తే ఆయన షాప్లోకి నువ్వు ఒక మొబైల్ కొనొచ్చు. సో ఇది ఎవరు చేస్తున్నారు, నువ్వు మొబైల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో బీరువా ఓపెన్ చేసి, లేదా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా ఇన్ని ఆలోచించి నువ్వు అక్కడికి వెళ్ళి షాప్లోకి వెళ్ళి పర్చేస్ చేయాలి. కానీ ఈయన దగ్గరికి ఏంది, నువ్వు ఉత్తగా అలా సత్యం థియేటర్కి సినిమాకి వెళ్ళిపోయి నీకు సడన్గా ఎదురుగా N4U గుర్తొచ్చింది, షాప్ లోపలికి వెళ్ళిపోయి నాకు మొబైల్ కావాలి అంటే ₹1 లేకుండా 0 డౌన్ పేమెంట్తో నువ్వు ఒక ఫోన్ కొనుక్కొని వెళ్ళిపోతున్నావు. సో ఇట్ ఈస్ డ్రీమ్ ఎవరికైనా కానీ. అది నీకు ఆ కళ సాకారం చేస్తుంది. అందుకనే ఆయన ఆలోచించే విధానం, నేను అదే చెప్తున్నా, ఎప్పుడు రొటీన్కి భిన్నంగా ఆలోచించిన వాళ్ళే సక్సెస్ అవుతారు. సో మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం, అందుకనే తన వ్యాపారానికి తనే CEO కాబట్టి మన లైఫ్ను మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం అనేది తనని చూసి నేర్చుకోవాలి. సో నేను ఎలాగైతే సమాజంలో డిఫరెంట్గా ఆలోచించి ముందుకు వస్తాను, అంటే కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చాను, అలాగే తను కూడా కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు సమాజంలో ఒక బ్రాండ్ అనేది తనకి ఏర్పడింది. ఆ బ్రాండ్ అలా కంటిన్యూ అవుతుంది. సో ఒకటే, కసితో నువ్వు ఏది చేసినా సరే, కసితో ప్లాన్తో ఒక ఎక్స్ట్రీమ్గా వెళ్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది. సో దానికి పవన్ గారే నిదర్శనం. పవన్ గారు పులస కాస్ట్లీ, కొనుక్కునే వాళ్ళకి కాదు, ఆయన కాస్ట్లీ. అంటే మనం కట్ చేస్తానొద్దు.
I want to say one word. Chalage slim ga undi this phone, like me. Yeah. So it's really slim and sleek phone for everyone. It's you can put in your pocket like that. What I feel. And I came here to support Pavanji, and already Venuji told a lot about Pavanji. He is giving on no EMIs, less EMIs, and also it's really, I feel it's for middle class people, it's very easy to get iPhone these days because of him. So it's a very nice thing. Anyone can come here, get exciting offers and gifts. And yeah, that's it from my side. I'm supporting him, and I came here to support him. So guys, enjoy with new iPhone 17 series, and that's it. Thank you so much. And my one more song is coming this month. That is Parva Povinde. You can watch it. Yes. And I want your love for that also. Yeah. Thank you guys. Thank you so much. Today morning you called me and asked something you wanted for your friend. क्या पूछा था? सुबह कॉल करके पूछा ना, आपका फोन को क्या चाहिए? हाँ बोलो. Yeah, one friend of mine, his manager, he asked me that EMI में iPhone 17 आता है क्या? मैं इन्होंने बोला नहीं आता है, but अभी बोल रहे आता है, so good for you. रिकमेंड किया था आता है बोला. Oh, I told him that's why he's giving an EMI. So guys, enjoy. Thank you. పవన్ గారు థ్యాంక్ యూ. మైక్ దగ్గర పెట్టి. మీకు చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ వేణుస్వామి గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రజ్ఞ, హాయ్ ప్రజ్ఞ, హాయ్. ఫోన్ నచ్చిందా మేడం? బాగుంది. యాక్చువల్లీ ప్లాన్ చేస్తున్నాను. యా చాలా బాగుంది కలర్ వైజ్. తీసుకుంటారా? డెఫినెట్గా. బిజినెస్ ఇక్కడే చేసేస్తున్నారు చూసారా వేణుస్వామి గారు, ఫోన్ తీసుకుంటారు. అదో నంబర్ తీసుకో. నేను అదే చెప్తున్నా కదా, అసలు టైం ఇప్పుడే కొనేయమంటారా? మరి అందుకే డబ్బులు అడిగాను. ఓకే 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 డన్. ఎస్. And thank you so much for inviting me today here. I'm so glad. And Oppo F13 గురించి మాట్లాడాలంటే it is super stylish and slimmest phone. It is also durable. సో మీకు ఆ డ్యూరబిలిటీ టెస్ట్ నేను మీకు చూపిస్తాను డెఫినెట్లీ, నా చేతులతో మీరు చూడొచ్చు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే హియర్. సో డెఫినెట్లీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అని ఈ లాంచ్, అలాగే వీళ్ళకి మంచి బిజినెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫర్దర్గా కూడా ఇంకా చాలా మొబైల్స్ మీరు ఇలాగే లాంచ్ చేయాలి, మేమందరం పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక మంచి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇస్తాను మేడం. మీరు డబ్బులు అడగకూడదు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం. లేదు ఏ కార్డ్స్ ఉండవు మా దగ్గర, డబ్బులు కూడా ఉండవు. గూగుల్ పే తీసుకుంటాం. లేదు, గూగుల్ పే ఉంటుంది, దాంట్లో మనీ ఉండవు. అప్పుడు ఏం చేస్తారు? పవన్ గారు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి వీళ్ళ దగ్గర. మీ దగ్గర డబ్బులు లేకపోతే కనుక ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, అండ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈఎంఐ ఉంది, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. యా, ఆధార్ కార్డ్తో కూడా ఇచ్చేస్తున్నారు. సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈఎంఐ బేసిస్లో. సో వీళ్ళు చెప్పినట్టుగా థ్యాంక్ యూ సో మచ్. యా. అండ్ రూపాజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పవన్ గారితో కొలాబరేషన్, హౌ యూ ఎక్సైటెడ్ ఏమైనా చెప్తారా? సో ఎక్సైటెడ్ టు కొలాబరేట్ విత్ పవన్ గారు. కాకపోతే అప్పుడప్పుడు చిన్న చురుకులు చమకులు వేస్తూ ఉంటారు. బట్ దట్స్ ఫైన్. చిన్న పంచెస్, కామెడీ, సరదాగా ఉంటారనమాట. బట్ యా, దట్స్ ఫైన్. హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ హీస్ లైక్ అ జెంటిల్ మ్యాన్ ఫర్ మీ. సో మంచిగా అనిపిస్తారు, బాగుంటుంది అసోసియేషన్. అంటే ఎప్పుడు ఏ ఫోన్ లాంచ్ అయినా మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ వెళ్ళక్కర్లేదు, అమీర్పేట వచ్చామని చెప్తుంటాడు. అంటే అమీర్పేట్ N4Uకి వచ్చేస్తే సరిపోతుంది, మీరు హ్యాపీగా అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మీకు అన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. కాదు, మీరు ఇప్పటివరకు ఏమైనా మొబైల్ తీసుకున్నారా ఆయన దగ్గర? నేనా యాక్చువల్లీ తీసుకోవాలనుకుంటున్నాను, ఆయనే అమ్మడానికి ఇష్టపడట్లేదు నాకు. ఏంటండి సేల్స్ పెరగాలన్నారు, రూపా గారు అడిగితే ఏంటి ఫోన్ ఇవ్వనన్నారు చెప్పి ఇప్పుడేగా చెప్పింది. అంటే ఆవిడ ఎంట్రీయే అంత చాలా ప్రీషియస్ అని చెప్తుంది యాక్చువల్లీ ఆవిడ. అంటారు అందుకే ఆవిడని డబ్బులు వద్దమ్మా, నీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇవ్వమ్మా, నీకు ఈఎంఐలో ఫోన్ ఇచ్చేస్తానని చెప్పా. ఇంకేం కావాలి? ఈఎంఐలో కూడా తీసుకుంటారు కదా మా దగ్గర. తీసుకుంటాం కదా. అందుకే కాకపోతే ఈఎంఐ బెస్ట్ కదా ఒకేసారి ఇవ్వడం కంటే. సో ఈఎంఐలో అయినా మీరు తీసుకోవచ్చు.
థ్యాంక్ యూ సో మచ్ రూపాజీ. ఇంకా మీరు కూడా మంచిగా ఏదైతే ఆపర్చునిటీస్ ఇంకా రావాలి, మంచిగా Thank you, సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మోర్ సక్సెస్ఫుల్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కొలాబరేషన్ సెటిల్మెంట్ ఎప్పుడు ఉండదండి. ఇంకా బెటర్ అనుకుంటూనే ఉంటాం. అవును, బట్ చాలా వరకు ఇప్పుడు అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు, ఇంకా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్ లవ్, ఎస్ ఐ ఎక్స్పెక్ట్ మోర్ అండ్ మోర్. ఓకే, పవన్ గారు రూపాజీ గురించి ఏమైనా చెప్తారా? సే సంథింగ్. కొంచెం మంచిగా చెప్పండి. పంచులు వేస్తున్నాను అంటే పంచులు వేసేది ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం మేడం. ఏది అమ్మాయిలకి పంచులు వేస్తే కొంచెం ఇష్టపడతారంట. మరి మీరు ఎవరు? దేవత ఆకాశం నుంచి ఇప్పుడే వచ్చింది. రంభా, ఊర్వశి, మేనక, రూపానా 4వ అందుకు అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.